నవరి గజలు నవరి గజలు ఎత్తు గొలుసులు ముక్కు పొడకలు నడుము సన్న నాగరాలు. మనం ఈ రోజు అయితే హరిహర వీరమల్లు సినిమా అయితే రిలీజ్ అయింది కదా. ఆ సినిమా థియేటర్ ఎక్కడంటే పూసాపేట దగ్గర ఉన్నటువంటి శ్రీరాములు థియేటర్ లో ఉన్నాము. సో ఇక్కడ ఫ్యాన్స్ హంగామా చూస్తే మామూలుగా లేదు, చింపి ఆరేస్తున్నారని చెప్పొచ్చు. నిజంగా హరిహర వీరమల్లు ఒక చారిత్రాత్మకమైన సినిమాగా పేరు నిలబెట్టుకుంటుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ అంటే చెప్తున్నారు. సో మరికొన్ని విశేషాలు అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే ఆ ఫ్యాన్స్ కు సంబంధించిన వాళ్ళను మనమైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే, ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఏ సీన్స్ బాగుంటాయి? మరి సీన్స్ ఏదైనా బాగుంటాయి. మేడం మీకేం అనిపించింది? పవన్ కళ్యాణ్ యాక్షన్ మాత్రం కెరీర్ బెస్ట్, అసలు చాలా బాగా చేశాడు. ఫైటింగ్స్ కూడా చాలా బాగుంది. మీరు ఒక పవన్ కళ్యాణ్ సాంగ్ లో ఏం చెప్పదలుచుకున్నారు? పవన్ కళ్యాణ్ బెస్ట్ యాక్షన్ బాగా చేశాడు. అన్ని సినిమాలు కూడా ఇట్లా వేస్తే బాగుంటుంది. మేడం క్లైమాక్స్ బాగుంది అంటున్నారు చాలా మంది. ఆ క్లైమాక్స్ బాగుంది కానీ పార్ట్ 2 ఇంకా బాగుంటుంది. అవునా? పవర్ స్టార్ ఫ్యాన్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నమస్తే అండి. ఆయన బాగుంది. ఇంకా మూవీ గురించి చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ సూపర్. సినిమా ఫస్ట్ హాఫ్ సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. మీకు ఏ సీన్స్ నచ్చాయి మేడం? లాస్ట్ లో క్లైమాక్స్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్ పార్ట్ 2 కోసం వెయిటింగ్. ఫుల్ ఫైట్స్. జై పవన్ కళ్యాణ్. అంటే మీకు ఏ సీన్స్ నచ్చినాయి మేడం? అంతే మొత్తం మూవీ నచ్చింది. క్లైమాక్స్ లో ఎలా ఉంది? సూపర్ ఉంది. మరి మ్యూజిక్ పరంగా చూసుకుంటే మొత్తం బాగుంది. పవన్ కళ్యాణ్ పేరు మళ్ళొకసారి. హరిహర వీరమల్లు. అమ్మ బ్లాక్ బస్టర్ అంతే రోడ్ల మీద పండేస్తాం. ఇప్పుడు ట్రోల్స్ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా, ట్రోల్ చేసే వాళ్ళకి ఏమని చెప్పారు? అమ్మ బొమ్మ చెల్లి డిస్కో సినిమా సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూడాలన్నా ర్యాంప్ ఆడిచ్చారన్నా. విలన్కి బీజిఎం, హీరోకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మీరేం చెప్పదలుచుకున్నారు? మరి ర్యాంప్ ఆడిపించాం. లోపల థియేటర్ అంతా ఆగవే, థియేటర్ లోపల ఆగైపోయింది. రాష్ట్రాలలో ఎట్లుంటది సినిమా? ర్యాంప్ అన్న సినిమా అయితే సూపర్ అన్న, సినిమా అయితే సూపర్. మాస్ ఫైటింగ్లు గీటింగ్లు మొత్తం అంటే సనాతన ధర్మం గురించి ఏదో ఉన్నది అని ఉంది. సనాతన ధర్మం కొంచెం ఉంది. ఒక్క నిమిషమే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా మేము సినిమా చూసిన చెప్పేది ఏంటంటే సినిమా ర్యాంప్ బాబులకే బాబు, బాబులకే బాబు, జై జనసేన. సినిమా సూపర్. కలెక్షన్ గురించి మేము చెప్పకూడదు కూడా. మేము డబ్బుల గురించి ఆశించే మనుషులు కాదు. సినిమా సూపర్. సనాతన ధర్మం గురించి ఉంది. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు అన్న. పేదవాళ్ళ కోసం పోరాడతాడు. కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు, ట్రోల్స్ నమ్మకండి. దానికి మంచి సమాధానం ఇస్తాం, దానికి తగిన సమాధానం ఇస్తాం. చెప్తున్నాం కదా, దానికి తగిన సమాధానం ఇస్తాం. చెప్పండి, మీరే చూసి చెప్పండి. రివ్యూస్ ఎప్పుడు చూడకండి. ప్రతి సినిమాకి ట్రోల్స్ చేస్తున్నారు. అంటే కొంతమంది ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుతోనే హిట్ అయింది. ఒక్క నిమిషం సార్, సినిమాలో కంటెంట్ ఉండగా ఒక్క నిమిషం భయ్య, కళ్యాణ్ గారి పేరు మీదే సినిమా నడుస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా. మేము ఫ్యాన్సే కాదు, తెలుగు సినిమా ఆడియన్స్ 5 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాం కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూడడానికి. ఆయనకున్న బాధ్యతల వల్లనో ఇంకో విషయాల వల్లనో హరిహర వీరమల్లు ఇన్ని రోజులు రాలేదు. ఏదైతే నిన్న పేడ్ ప్రీమియర్ పడిందో అక్కడి నుంచి నెగిటివిటీ స్టార్ట్ అయింది. నెగిటివ్ చేసే ప్రతి ఒక్క వ్యక్తికి చెప్తున్నా, ప్రతి సినిమాకి మీరు ఏడుస్తూనే ఉండండి, మేము బ్లాక్ బస్టర్లు సినిమా విఎఫ్ఎక్స్ బాగాలేదు అంటారు, కానీ ఎందుకు బాగాలేదని కూర్చొని ఆలోచించండి. మీరు పెన్ను మీద పేపర్ పెట్టి ఒక స్టోరీ రాసి ఒక సినిమా తీస్తే ఆ నొప్పి తెలుస్తుంది మీకు. అర్థమైందా? ఇంత మంది కష్టపడి ఇంత సినిమాని తీసుకొచ్చి ఇన్ని థియేటర్లకు తీసుకొస్తే కూర్చొని డబ్బులు ఎవడో ఇస్తున్నాడు కదా అని బాలేదు, విఎక్స్ బాలేదు, అది పవర్ స్టార్ చేయాల్సిన సినిమా కాదు. ఆయన స్థాయి ఏంటి, ఆయన స్థానం ఏంటి, ఆయన కాలేజ్ కొట్టి మట్టికి కూడా మీరు పనికిరారు. నెగిటివ్ చేసుకుని సావండి నా కొడకల్లారా. వాడిచ్చే వెయ్యితో మీరు బిర్యానీ తింటారేమో. ఇంకో సంగతి ఈ థియేటర్ కి ప్రైడ్ ప్రీమియర్స్ కాదు, వర్షంలో కూడా లేడీస్ వచ్చి చూస్తున్నారు.
మా కళ్యాణ్ గారి సినిమా తెర మీద వస్తుంది అంటే వర్షం కూడా కురుస్తుంది మాకు అక్కడ. అర్థమైందా? వర్షాన్ని లెక్క చేయకుండా మేము ఫ్యాన్సే కాదు ఇక్కడ నేను హీరో పేర్లు తీయను. తెలుగు సినిమాను అభిమానించే ప్రతి ఒక్కడు గుండె మెచ్చ తెలుగు సినిమా ఆంది వచ్చేసాడు. ఇంకొక వారం రోజులు సినిమాని ఎంజాయ్ చేయండి. కింగ్డమ్ వస్తుంది, కింగ్డమ్ కూడా ఇలాగే ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ. తెలుగు ప్రేక్షకులంతా ఒకటే మాట, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టారు. పవర్ స్టార్ ఇస్ బ్యాక్. జై రెబల్ స్టార్, జై ప్రభాస్. ఖచ్చితంగా నాకు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. ఎంత టికెట్ పని ఎంత పెట్టినా కొడితే. అంటే కొంతమంది ఏమంటారంటే పవర్ స్టార్ యొక్క బ్రాండ్ వల్లనే సినిమా హిట్ అయింది. రివ్యూ చేసి సినిమా పోవకుండా సినిమా చూసిందా చెప్పండి. సూపర్ ఉంది సినిమా. బాంధగోళ్ళు పక్క చరిత్రలో ఇదే ఫస్ట్ టైం సినిమా అంటే ప్రతి ఒక్కరికి అంటే ఇప్పుడు మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి సినిమా కంటే సానుకూలంగా చెప్తారు. ఒకవేళ నిజానికి వేరే ఫ్యాన్స్ ఎలా విన్నారు? వాళ్ళు కూడా మ్యూచువల్స్ ఫ్యామిలీస్ వాళ్ళు కానీ చూస్తే కనుక సెకండ్ హాఫ్ కొంచెం ట్రాక్ తప్పినట్టు ఉంటుంది. కానీ కళ్యాణ్ బాబు మళ్ళీ ట్రాక్ లో తీసుకొస్తాడు సినిమాని. రేటింగ్స్ ఇస్తే మీరు ఎంత ఇస్తారన్న? నేను ఒక ప్రభాస్ ఫ్యాన్. నేను ఎంత ఇస్తానంటే 5 కి 3.5 4 ఇస్తాను. అంతే ఇప్పుడు అయిపోయింది. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అదిరిపోయింది. కీరవాణి గారు డ్యూటీ చేసేసారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి ఇద్దరే హీరోలు, పవన్ కళ్యాణ్ ఇంకోటి కీరవాణి. సినిమా మటుకు బ్లాక్ బస్టర్ అన్న. చెప్పినట్టుగానే రికార్డులు మారుతాయి. లాస్ట్ 25 నిమిషాల సినిమా చూడండి, అది బ్రహ్మాండంగా ఉంది. అది బ్రహ్మాండం. ఇదే వస్తాడు పవన్ కళ్యాణ్. మా దేవుడు ఇచ్చి పడేసాడన్నా. అసలు అందరు ఫ్యాన్స్ అందరికి ఫుల్ మీల్స్. అసలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం పార్ట్ 2 కోసం. పార్ట్ 1 అయితే ఇచ్చి పడేసాలి. ఒకటే ఒక దెబ్బ ఇద్దరు కొట్టేస్తాం మన అంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.